మే 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి, వృత్తిలో ఉన్నవారికి, వారికి అదృష్టం, ధన కుటుంబ విషయాలు, ఆరోగ్యం, చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే ఈ మాసంలో మేజర్గా 3 పెద్ద గ్రహాలు రాసులు మారుతున్నాయండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ 5వ స్థానం, 5వ స్థానాధిపతి గురుగ్రహం 7లో ఉండి మీ రాశిని చూస్తూ ఉన్నారు. 15th మే వరకు, 15 మే వరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే కూడా పాజిటివ్గా ఉంటాయండి. మీరు ఏదైనా పరీక్షలు రాసినా, పరీక్షల రిజల్ట్ వచ్చినా కూడా పాజిటివ్గా ఉంటుంది. సో మేజర్ డెసిషన్స్, బ్రాంచ్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే 15 మే లోపల ఎక్స్పర్ట్స్ యొక్క, గురువుల యొక్క సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తర్వాత ఏమవుతుంది అంటే 15 మే తర్వాత పంచమాధిపతి గురుగ్రహం 8వ స్థానానికి వెళ్తారు. సో ఈ 18 నుంచి రాహు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి క్లారిటీ లేకపోవటం, కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి రాహు దృష్టి వల్ల సో బెటర్ ఈ లోపుగా తీసుకోగలిగితే మాత్రం బాగుంటుందండి. మరి ప్రేమ, సహజంగా ప్రేమ అంటే శుక్రుడు లవ్ అండ్ అఫెక్షన్ కారకుడు, 5వ స్థానం చూస్తూ ఉన్నాం. 5వ స్థానాధిపతి 7లో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే ప్రేమలో బాగానే ఉంటుందండి. కాకపోతే ఈ యొక్క 18 వరకు కూడా రాహు 5వ స్థానంలో ఉండి బుధ, శుక్ర, రాహు, శని గ్రహాల స్థితితో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రాహు వెళ్ళిపోయిన తర్వాత బాగుంటుందండి. అంటే ఏంటంటే ప్రేమ విషయంలో 18 తర్వాత కాస్త బాగుంటుంది. కానీ శని, బుధ, శుక్ర గ్రహాల యొక్క స్థితి కూడా అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం ఏంటంటే మీరు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారు కాస్త స్టబ్బన్గా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. వృత్తిలో చూస్తే ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి రవి అవుతారు. ఆయన బలమైన స్థితిలో ఉన్నారు ఈ యొక్క 14 వరకు కూడా. తర్వాత 7వ స్థానానికి వస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రవి 7వ స్థానానికి వచ్చినా కూడా బాగానే ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే కేతువు 18 నుండి మీకు 10వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే అన్సాటిస్ఫాక్టరీ. కేతువు తృప్తి లేకపోవడం, రాహు అత్యాశ, కేతు నిరాశ అండి. కాబట్టి ఏంటంటే కొంత 17 వరకు కూడా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్గా రాణించగలుగుతారు, ఎలాంటి వరీ లేదు, మీ యొక్క శత్రువులు కూడా తలగ్గి ఉంటారు, అలాంటి పరిస్థితులు అలా ఉంటాయండి. ఎప్పుడైతే కేతు వస్తారో కొంత అన్సాటిస్ఫాక్టరీ, కొంత బర్డన్, ఎంత చేసినా ఇంతే, మీతోటి మిత్రులతో పోలిస్తే సో నా ప్యాకేజ్ ఇక్కడే ఉంది, ఇలానే ఉంది, అన్సాటిస్ఫాక్టరీ థాట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే కొంతమంది లీవ్ పెట్టడం వల్ల మీ వర్క్ పడడం లాంటిది ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే కొంత మీ సీనియర్స్ నుండి 2వ వారంలో కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ యొక్క వృత్తిలో అని చెప్పాలండి. మరి వైవాహిక జీవితం చూస్తే 7వ స్థానాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు, రాహుతో ఉన్నాడు, శనితో ఉన్నారండి. అంటే ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు, వేరే ఊళ్ళకి వెళ్ళడం, ప్రాంతాలకు వెళ్ళడం అనేది ఉంటుందండి. మరి 2nd వీక్ తర్వాత కొంచెం ఈ యొక్క వైవాహిక దాంపత్య జీవితంలో చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబాధిపతి గురుడు 8వానికి వెళ్తాడు. సో కాబట్టి ఆ సమయంలో కొంత